కొల్లేరులో పర్యావరణ పరిరక్షణ కోరుతూ సుప్రీంకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో సెంట్రల్ ఎంపవర్ కమిటీ సభ్యులు కొల్లేరు ప్రాంతంలో పర్యటిస్తున్నారు. కొల్లేరులో నెలకొన్న వాస్తవ పరిస్థితుల్ని కమిటీ సభ్యులు అధ్యయనం చేస్తున్నారు. 2 రోజుల పాటు కమిటీ సభ్యులు కొల్లేరు లంక గ్రామంలో పర్యటించనున్నారు. ప్రస్తుతం దెందులూరు, కైకలూరు నియోజకవర్గాల్లోని లంక గ్రామాల్లో కమిటీ సభ్యులు పర్యటిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కొల్లేరు ప్రజల స్థితిగతులపైన అలాగే కొల్లేరులో నెలకొన్న వాస్తవ పరిస్థితులపైన అధ్యయనం చేసేందుకు సెంట్రల్ ఎంపవర్ కమిటీ ప్రతినిధుల బృందం అయితే కూడా ఇప్పుడు కొల్లేరు లంక గ్రామంలో పర్యటిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఈరోజు రేపు 2 రోజుల పాటు లంక గ్రామాల్లో పర్యటించి వాస్తవంగా నెలకొన్న పరిస్థితులపైన సెంట్రల్ కమిటీ సభ్యుల బృందం అయితే కూడా ఒక నివేదికను తయారు చేసి అటు సుప్రీంకోర్టుకు అందజేయనుంది. అలాగే గత సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన కాకినాడకు చెందినటువంటి పర్యావరణ పక్షి ప్రేమికుడు మృత్యుంజయరావు వేసిన పిటిషన్తో అటు కొల్లేరులో నెలకొన్న వాస్తవ పరిస్థితులపైన అటు సుప్రీంకోర్టు అధికారులకు 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించడం, ఆ తర్వాత దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అలాగే ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, ఆ తర్వాత ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇటు అధికారులకు ఏదైతే సుప్రీంకోర్టు గతంలో 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించో దాన్ని మరో 2 నెలలు పొడిగించడం, ఆ తర్వాత వాస్తవ పరిస్థితులపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు అటు సుప్రీంకోర్టే 5 బృందం సభ్యులతో కూడినటువంటి సెంట్రల్ కమిటీ అటు సాధికారత కమిటీని ఎంపవర్ కమిటీని అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ బృందం సభ్యులైతే కూడా ఈరోజు అటు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి అటు కొల్లేరు ప్రాంత నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా పరిశీలిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. మొత్తం 5 సభ్యుల బృందంలో అటు జిల్లా అధికార యంత్రాంగం అలాగే స్థానికంగా ఉన్నటువంటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అలాగే కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అలాగే ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అందరూ కూడా ప్రత్యేకంగా కమిటీ సభ్యులతో సమావేశం అవుతున్న జరిగింది. ఇదే సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి అటు శ్రీపర్రు గ్రామం సంబంధించి కానీ అలాగే కలకూరు గ్రామం అలాగే మనుగూరు గ్రామం ఇతర గ్రామాలకు సంబంధించిన కొల్లేరు గ్రామాల ప్రజలందరూ కూడా వాళ్ళకి సంబంధించి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, 1974-75 సంవత్సరంలో జలగం ఎంగళరావు కమిటీ ప్రభుత్వ హయాంలో అటు గవర్నమెంట్కి సంబంధించి ఇక్కడ కొల్లేరు మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో కొల్లేరు వాసులు అందరూ కూడా సొసైటీలు ఏర్పాటు చేసి 136 సొసైటీలు ఏర్పాటు చేయడం, ఆ 136 సొసైటీ సభ్యులకు సంబంధించి సంబంధించి ఎకరాలకు సంబంధించి చెరువులు కేటాయించడం ఇవన్నీ కూడా అటు గతంలో జరిగాయి. అయితే ప్రస్తుతం అటు కొల్లేరు పర్యావరణ పరిరక్షణ పేరుతో కొల్లేరు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ గతంలో 2006వ సంవత్సరంలో అధికారులు చెరువులను ధ్వంసం చేయడం అక్రమాలు జరిగాయని చెప్పి, ఆ తర్వాత ఇప్పుడు కూడా అలాగే ఆక్రమణలకు గురయ్యాయని చెప్పి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అధికారులు గుర్తించడం, దాదాపు 3వ కాంటూరు పరిధిలోనే 18,000 ఎకరాల చెరువులు అయితే కూడా ఆక్రమణలకు గురైన గతంలో అధికారులు గుర్తించడం, వీటిని మొత్తం చెరువులంతా కూడా కొట్టేసే ప్రక్రియ అయితే కూడా అధికారులు చేపట్టారు. అయితే మొత్తానికి ఇప్పుడు పర్యటిస్తున్నటువంటి కమిటీ నివేదిక ఆధారంగా అటు కొల్లేరుని 3వ కాంటూరు పరిధికి కుదించాలా లేదంటే ఆక్రమణలు ఏ మేరకు కొల్లేరు ఆక్రమణలకు గురయ్యింది అనే దాని మీద కూడా పూర్తిగా ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఇప్పుడు ఈరోజు రేపు 2 రోజుల పాటు పర్యటించే కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అంశాల నేపథ్యంలో ఈ కమిటీ చేస్తున్న పర్యటన కూడా కొంత ప్రత్యేకత కూడా ఏర్పడిన సందర్భం అయితే కూడా ఉంది. అయితే ప్రజలు కూడా ఒకటే కోరుతున్నారు, కొల్లేరులో పర్యావరణంతో పాటు పక్షులతో పాటు మనుషులు కూడా జీవించాలి, అందుకు అనుగుణంగానే అటు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి, దీనికి సంబంధించి కమిటీ కూడా తమ గోడు ఎల్లబూసుకుంటామంటూ కూడా వినతిపత్రాలు సమర్పిస్తున్న పరిస్థితి కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. వీడియో ప్రసాద్తో శ్రీనివాస్, 10 టీవీ, ఏలూరు జిల్లా నుంచి.